పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎండాకాలంలో చాలా మంది పెరుగన్నం తింటారు. కొంతమందికి అయితే అందులో అరటిపండు కలుపుకుని తినే అలవాటు ఉంటుంది. మరి అలా తినడం ఆరోగ్యానికి మంచిదేనా? సమ్మర్ లో పెరుగన్నంలో అరటిపండు వేసుకుని తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. అలాగే వేడి వల్ల కలిగే ఒత్తిడి తగ్గి చికాకు ఉండదు. వేసవిలో వచ్చే అతిపెద్ద ప్రధాన సమస్య డిహైడ్రేషన్. పెరుగన్నం తింటే డిహైడ్రేషన్ తగ్గి శరీరం హైడ్రేట్ అవుతుంది. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి హెల్తీ గట్ ని ప్రమోట్ చేస్తాయి. వేసవి కాలంలో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరం అవుతాయి. పైగా తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అటు అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి ఇది సహజంగా పోషకాలను అందించి బీపీని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అరటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను మెరుగుపరిచి మలబద్ధకాన్ని నివారించడంలో హెల్ప్ చేస్తుంది. అయితే పండని అరటి పళ్ళు జీర్ణం అవడం కష్టంగా ఉంటుంది. ఇది కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి పెరుగులో అరటిపండు వేసుకోవాలనుకుంటే పండినవి వేసుకోవడం మంచిది. స్వీట్ పెరుగు లేదా ఇతర ఫ్లేవర్స్ ఉన్న పెరుగు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వాటిలో షుగర్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక బరువు తగ్గాలనుకునే వారు పెరుగన్నంలో అరటిపండు కలిపి తినాలనుకుంటే పోర్షన్ కంట్రోల్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది టేస్టీ కాంబినేషన్ అయినప్పటికీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే క్యాలరీలు ఎక్కువ అవుతాయి. రెగ్యులర్ గా ఇలా తీసుకుంటే బరువు పెరుగుతారు. పోషకాల అసమతుల్యత కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కంట్రోల్డ్ గా తినడం మంచిది.